హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ఏపీ లాజిస్టిక్ హబ్గా మారడం అభివృద్ధే ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో సమాచారాంశంగా ఏపీ లాజిస్టిక్ హబ్గా మారటం అభివృద్ధే. ఇక విందాం ఆ అంశాన్ని. లాజిస్టిక్స్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ ఆ సమిట్లో ముఖ్యమంత్రి ఫోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం, రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు ఉండాలన్నది నా ఆలోచన. తెలంగాణ డ్రై పోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తుంది. గోదావరి, కృష్ణానదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునే అవకాశం ఉంది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం. తూర్పు తీర మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా మారేందుకు ఏపీ అత్యుత్తమ ప్రదేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక కార్గోను ఏపీ పోర్టుల ద్వారా పంపేలా కార్యాచరణ చేపడతామన్నారు. మంగళవారం అంటే నిన్న సెప్టెంబర్ 2వ తారీఖు విశాఖలో నోవాటెల్ హోటల్లో మ్యారిటైమ్ బోర్డ్ జిఎఫ్ఎస్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్, దానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వివిధ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల సిఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం 6 స్టార్టప్ కంపెనీల స్టాల్స్ను పరిశీలించి ప్రతినిధులతో మాట్లాడారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్కి సంబంధించి 2 పుస్తకాలను ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏసీఎఫ్ఐ ఏపీ చార్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. త్వరలో ఏపీలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 15 నుంచి 20 మందితో అడ్వైజరీ బాడీ ఏర్పాటు చేసి 6 నెలలకోసారి సమావేశమై పోర్టుల అభివృద్ధికి సూచనలు, సలహాలు తీసుకొని ఓ పాలసీ తయారు చేస్తామన్నారు. జిఎస్డిపిలో లాజిస్టిక్ రంగం వాటా 3% పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని, ప్రస్తుతం మరి ఆ దిశగా ప్రపంచ రవాణా వ్యయం 8% ఉంటే దేశంలో 13% ఉందన్నారు. ఇక గోదావరి ద్వారా మహారాష్ట్ర కార్గో ఏర్పాటుకి అంటే ప్రస్తుతం ఏపీలో 6 పోర్టులు ఉండగా మరో 4 త్వరలోనే పూర్తవుతాయి. పోర్ట్ కార్గో ద్వారా 69 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 11 మిలియన్ టన్నుల బొగ్గు, 5.5 మిలియన్ టన్నుల ఎరువులు రవాణా అవుతున్నాయి. సముద్ర రవాణా పరంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. పోర్టులకు అనుసంధానంగా 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. గోదావరి ద్వారా అంతర్గత జల రవాణాతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కార్గో రవాణా చేయాలని భావిస్తుంది. అలాగనే కాకినాడ, చెన్నై మధ్య ఉన్న బకింగ్హామ్ కాల్వను ఆధునీకరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక డ్రోన్ ఎయిర్ కార్గోపై కూడా దృష్టి సారించి సిఈఓలతో భేటీ సమయంలో డ్రోన్ ఎయిర్ కార్గో దక్షిణాఫ్రికాలో విజయవంతమైందని, ఇక్కడ అమలు చేస్తే విజయవాడ నుంచి హైదరాబాదుకు
రవాణా ఖర్చు కేజీకి రూ. 80 మాత్రమే అవుతుందని సీఎం దృష్టికి ఒకరు తీసుకొచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వరదల సమయంలో డ్రోన్లను వినియోగిస్తున్నట్లు కూడా తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్ కార్గో రవాణాకు అనుకూలంగా మారుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. డ్రోన్ ఎయిర్ కార్గో పైన పరిశీలిద్దాము అని అన్నారు కూడా. ఇక పోర్టులతో అనుసంధానం చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవచ్చని, పోర్టులతో విమానాశ్రయాలు, రహదారులు, రైలు మార్గాలను అనుసంధానించేలాగా కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, పోర్టులకు అనుసంధానంగా టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా మూలపేట, మచిలీపట్నం, కాకినాడ, రామాయంపట్నం పోర్టు వద్ద టౌన్షిప్ల కోసం 10,000 ఎకరాల భూమి ఉందని, అలానే దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగు, నౌకల మరమ్మతులు, షిప్ రీసైక్లింగు, కంటైనర్ల తయారీ ఇలాంటి పరిశ్రమలకు అవకాశం ఉందని, 90% బల్క్ కార్గోగా ఉంది, దాన్ని కంటైనర్ కార్గోగా మార్చాలని, పోర్టులు గ్రీన్ హబ్స్గా మారేలా ప్రణాళిక చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక భారత్ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలనుకుంటే ఏపీ 160 గిగావాట్లు అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక మరిన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కూడా ఏర్పాటు చేయడానికి పూనుకున్నట్లుగా ఏపీలో లింక్డ్ రైల్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవకాశం ఉందని, రైల్ కార్గోతో అన్ని పోర్టులను అనుసంధానం చేస్తామని, రైల్ కార్గోలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ విషయంలో ఉన్న పాలసీ సమస్య పరిష్కరిస్తామని, త్వరలో బుల్లెట్ రైలు రాబోతుందని, హైదరాబాదు, చెన్నై, అమరావతిని కలపబోతుందని ఆ బుల్లెట్ రైలు, ఇక భోగాపురంతో పాటు మరిన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్లో వస్తాయని, పీపీపీ మోడల్లో ఎయిర్పోర్టులు వచ్చాయి, ఇదే తరహాలో రహదారులు కూడా రానున్నాయని, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ జిఎఫ్ఎస్టి దాని వైస్ చైర్మన్ ఠక్కర్తో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశామని, జిఎఫ్ఎస్టి చేస్తున్న కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అలాగనే మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్, అలాగనే సంస్థ అధికారులు తదితరులు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఏపీ లాజిస్టిక్ హబ్గా మారడం అభివృద్ధిగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు అనే ఈ సమాచారం ఈనాడు సమాచారం సౌలభ్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఏపీ లాజిస్టిక్స్ హబ్ అలా మారటం అభివృద్ధే అనేటువంటి అంశం అవగాహన నిమిత్తం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.